మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు. హలో సార్. హలో అండి. సార్, కూటమి గెలుపొందినందుకు అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే ఈ రోజు హాట్ టాపిక్ ఏంటంటే, ఎక్స్లో పోస్ట్ చేసినటువంటి ఎన్టీఆర్ పోస్ట్ అనేది కొంచెం హాట్ టాపిక్గా నడుస్తూ ఉంది. సో చంద్రబాబు మావయ్యకి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, అలాగే బాబాయ్ బాలకృష్ణ గారికి, పురంధేశ్వరి అత్తయ్య, ఇట్లా అందరికీ కూడా తన కుటుంబ సభ్యులు ఎవరైతే పోటీ చేస్తారో వాళ్ళందరికీ గెలుపొందిన దానికి తనందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వచ్చారు. అయితే నిన్న మొన్నటి వరకు అసలు రాజకీయాలకు నేను దూరంగా ఉంటాను, అసలు దానికి సంబంధించి ఏమి నేను అసలు స్పందించను, మాట్లాడను అని అసలు కంప్లీట్గా అసలు జోక్యం చేసుకోకుండా ఉన్నటువంటి ఎన్టీఆర్ ఈరోజు ఈ పోస్ట్ చేయడంతో వెలుగులోకి వచ్చారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఒక మంచి పరిణామంగా మనం పాజిటివ్గానే తీసుకున్నాం. అంటే సకారాత్మకంగానే ఆలోచిద్దాం, నకారాత్మకంగా నెగిటివ్గా కాకుండా. ఎందుకంటే ఆయన రాజకీయాలు చూశాడు, ఒడిదుడుకులు. అదే పాయింట్ ఆఫ్ వ్యూ టీడీపీలో అతను ఏంటి అనేది తెలుసుకున్నాడు. లోకేష్ గారు ఉంటే లోకేష్ గారిని ఎట్లయినా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కొడుకు తను ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటాడు. అదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా అదే స్థానం ఆశించవచ్చు, ఏది ఎన్టీ రామారావు గారి మనవడగా. ఎందుకంటే ఆ ఆహారం అందిపుచ్చుకున్నాడు కాబట్టి సినిమాలో మంచి పేరు తెచ్చుకున్నాడు. రాజకీయాల్లో ఒకప్పుడు ఎంత అగ్రెసివ్గా వెళ్ళాడో మనం కూడా చూసాం. ఫ్రెండ్స్ కొడాలి నాని కావచ్చు, వంశీ కావచ్చు, వాళ్ళిద్దరూ ఎమర్జ్ అయిన ఆయన చోటున డెవలప్ అయ్యారు. ఆ తర్వాత విభేదించి పూర్తిగా వైసీపీలో ఉండిపోయారు వాళ్ళు. ఈరోజు ఇద్దరు ఓడిపోయారు. పక్కన పెడితే ఇక్కడ వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ జూనియర్ ఎన్టీఆర్ ఇన్ దిస్ ఫ్యామిలీ? ఈ ఫ్యామిలీలో ఎందుకు అతను దూరం పెడుతున్నారు రాజకీయాల్లో? అతను ఎందుకు వీళ్ళని దూరం పెడుతున్నారు? వీళ్ళు కూడా అంటున్నట్టుగా ఎందుకు ఉంటున్నారు అనేది ఒక ఇది అయిపోయింది. ఇది ముఖ్యంగా ఎప్పుడు తెలిసింది? వాళ్ళ హరికృష్ణ గారు చనిపోయిన తర్వాత పరిణామాలు అన్నీ మనం చూసాం. ఆ తర్వాత దూరంగా ఉన్న కళ్యాణ్ రాము, జూనియర్ ఎన్టీఆర్ ఒకటైపోయారు, అన్నదమ్ములు ఒకటైపోయారు. ఇక ఈ దీనికి పూర్తిగా వీళ్ళు సపరేట్గా ఎన్టీ రామారావు గారి కార్యక్రమాలు కావచ్చు ఇవన్నీ మనం చూసాం. సపరేట్గా వెళ్ళటం ఇలానే ఉండిపోతుంది తప్పితే వాళ్ళ ఇంటికి వీళ్ళు పిలవట్లేదు, వీళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్తలేదు అన్నట్టే ఉంది వ్యవహారం. అంతే కదా. ప్రచారం చేస్తాడా చేయడా అంటే ఒక టైంలో టీడీపీకి ఎన్టీఆర్ గారి సపోర్ట్ ఎంత అవసరం అనేది అందరికీ తెలిసిందే. ఆ టైంలో ఎంత ప్రెషర్ చేసినా కూడా దానిపైన అసలు ఎటువంటి స్పందన కూడా తెలియచేయలేదు. వస్తాను అనలేదు, సపోర్ట్ చేస్తాను అనలేదు. కానీ గత ఎన్నికల్లో అయితే మాత్రం సపోర్ట్ చేయడం మనం చూడొచ్చు. సో 2014 ఎన్నికల టైంలో ఎంత సపోర్ట్ చేశారు, ఎలా తిరిగారు, టీడీపీ విజయంలో ఎంత కీలక పాత్ర పోషించారు అనేది అందరికీ తెలిసిందే. అంత యాక్సిడెంట్ కూడా అవ్వటం, నేను బ్రతుకున్నంత వరకు కూడా టీడీపీకి సపోర్టింగ్గా నేను ఉంటాను అని చెప్పారు. కానీ ఏ రోజు సపోర్టింగ్గా వచ్చినట్టు కనిపించలేదు. ఎందుకని అంటారు? అంటే అది అతని ఇష్టం, అతని వ్యక్తిగతం. అతనికి ఏమి వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఎటువంటి ఇది వచ్చిందో, ఆయన ఏమైనా తక్కువగా చూసారో, ప్రతి ఒక్కరికి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది కదండి. ఎందుకంటే నా ప్రాధాన్యత నాకు కావాలని ఉంటుంది. కానీ అదే సమయంలో అట్నుంచి లేనప్పుడు ఇతను కూడా ఎందుకులే అని చెప్పి దూరంగా ఉండొచ్చు. ఇప్పుడు సినిమాల మీద దృష్టి పెట్టవచ్చు. ఈరోజు మంచి సినిమాలు ఉన్నాయి ఆయనకి. రామ్ చరణ్ మంచి మిత్రుడు, వాళ్ళిద్దరూ కలిసి మనం త్రిబుల్ ఆర్ చూసాం, ఆస్కార్ దాకా ఎదిగిన తీరు కూడా చూసాం. అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారు ప్రచారంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్, మహేష్ ఫ్యాన్స్ అన్నీ సపోర్ట్ చేయడం, అందరు కలిసి సపోర్ట్ చేశారు. మీరు ఈ ట్వీట్ వెనక ఏంటంటే కామన్గా ఆయనకి నాట్ ఓన్లీ బాలకృష్ణ, నాట్ ఓన్లీ చంద్రబాబు గారు, తర్వాత పురంధేశ్వరి గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఉదరించి ఆయన చేసిన ఇది, మీరు మంచి కాజ్ కోసం, సమాజం కోసం పోరాడుతున్నారు, మీరు గెలిచినందుకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేశాడు. ఒక నటుడిగా తప్పేం లేదు. నటుడిగా ఆయన రాజకీయాల్లో మొన్న రాలేదని చెప్పి చాలామంది టీడీపీ వాళ్ళు విమర్శించారు ఆయన్ని. ఆయనతో మాకు సంబంధం లేదన్నట్టు వ్యవహరించారు. కానీ ఆయన అక్కడ బ్యాలెన్స్ తప్పలా నేనేమి అని అనలా. ఎక్కడ అననప్పుడు మనం ఆ ఛాన్స్ తీసుకోకూడదు కదా. అది ఆయన ఇష్టం, ప్రచారం చేయాలా లేదా. ఎందుకంటే ఎన్టీ రామారావు గారిది ప్రతి ఆయన పుట్టినప్పుడు కానీ ఆయన జయంతి వర్ధంతప్పుడు కూడా ఫుల్ పేజీ యాడ్ ఇచ్చేది కుటుంబ సభ్యులతో పాటు సరిసమానంగా జూనియర్ ఎన్టీఆర్ ఇస్తాడు. ఎందుకంటే వాళ్ళ తాతగారి మీద నా అభిప్రాయం. అదే పేరు హరికృష్ణ గారు ఆయన పెట్టారు కాబట్టి. ఎందుకంటే ఈరోజు రాజకీయాల్లో అంతగా లేకపోయినా ఫ్యూచర్లో జూనియర్ ఎన్టీఆర్ పాత్ర మనం ఎవరు కూడా ఊహించిన విధంగా ఉంటుంది. రాజకీయాల్లో ఆయన ఏ రోజుకైనా వస్తాడు, కానీ ఇప్పుడు రావట్లేదు. ఇప్పుడు సినిమాల మీద దృష్టి పెట్టాడు కాబట్టి సినిమాల మీదే మాట్లాడుతున్నాడు. సినిమాల మీద రాజకీయాలు వెళ్ళలేదు. కాకపోతే ఆ యొక్క అభిమానంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి మావయ్య అని సంబోధించాడు చంద్రబాబు నాయుడు గారిని. అదేవిధంగా లోకేష్ గారి విషయం చెప్పాడు, పురంధేశ్వరి గారు చెప్పారు, తర్వాత అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అంటే పవన్ కళ్యాణ్కి ప్రత్యేకించి ఏంటంటే, ఈ విజయానికి సంపూర్ణ అర్హుడివి నీవే మై ఫ్రెండ్ అని చెప్పి అక్కడ పెట్టడం జరిగింది. వాళ్ళిద్దరికి మధ్య మంచి అండర్స్టాండింగ్ కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళిద్దరూ కూడా ఒక ఫంక్షన్లో కలవటం, ఫ్యామిలీస్ మాట్లాడుకోవటం. ఎందుకంటే
పవన్ కళ్యాణ్ పోరాట పటిమ సినిమా నేటి తరం సినిమా యాక్టర్లకు తెలియంది కాదు. చాలామంది అగ్రశ్రేణి నటులు సపోర్ట్ చేయకపోవచ్చు. ఇప్పుడు అందరూ కూడా ఆయనకి ట్వీట్ చేస్తున్నారు, ఎక్స్లో చెప్తున్నారు, అభినందనలు తెలియజేస్తున్నారు, అందరూ వస్తున్నారు. ఎందుకంటే అధికార పార్టీ వేరే విధంగా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకుంటారనే ఇది కావచ్చు, ఏదైనా కావచ్చు. సపోర్ట్ చేసినా చేయకపోయినా ఏ రోజు కూడా ఆయన ఇండస్ట్రీని సపోర్ట్ అడగల పవన్ కళ్యాణ్. అదే సమయంలో నువ్వు అనుకున్నది మీరన్న పాయింట్లో పవన్ కళ్యాణ్ గారిని ఉదరించి ఆయన చెప్పడం అనేది ఆయన యొక్క హోందాతనానికి కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి మీద ఆయన పోరాట పటిమని గుర్తించి కావచ్చు మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అని, లేకపోతే మహేష్ ఫ్యాన్స్ అని, లేకపోతే మెగా ఫ్యాన్స్ అని, ఇలాంటి వైరుధ్యాలు ఎందుకు? అంతా ఒకటి వసుదైక కుటుంబం. ఇదంతా కూడా ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు ఎలా అయితే రెండు కళ్ళు అంటారు ఇండస్ట్రీకి, మూడో నేత్రం లాంటి వాళ్ళు చిరంజీవి. అదేవిధంగా ఇప్పుడు చిరంజీవి గారి హవా మెగా ఫ్యామిలీ నుంచి 8 మంది హీరోలు వచ్చారు. అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, ఈ అభిమానులు అందరూ కలిసి ఉంటున్నారు ఎప్పుడు లేని విధంగా. ఇలాంటి ఫ్యాన్స్ మధ్య ఇలాంటి అగాధ్యాలు, ఎటువంటి వైషమ్యాలు లేవు. అదేవిధంగా రాజకీయాల్లో ఎవరున్నారు? ఇక్కడ టీడీపీ ఉంది. అదే సమయంలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ఈయన జనసేనకి నేతృత్వం, ఈయన టీడీపీకి నేతృత్వం వస్తున్నాడు. ప్రచారంలో రానంత మాత్రాన జూనియర్ ఎన్టీఆర్ని తప్పుకు పట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడేమిటి అభినందన తెలియజేశాడుగా, తప్పేం లేదు కదా, దాన్ని ఆహ్వానించాలి మనం. అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారి పట్ల కూడా హోందాగా మీరు అనుకున్నది రీచ్ అవుతారు, మీరు కష్టానికి తగ్గ. అంటే ఈ పోస్ట్ని చూసి నందమూరి అభిమానులంతా కూడా మళ్ళీ ఎన్టీఆర్ ఈ నందమూరి ఫ్యామిలీ తోటి కలుస్తారు, సో టీడీపీకి సపోర్టింగ్గా వస్తారు, మళ్ళీ టీడీపీ అనేది ఒక రాజ్యం ఏలుతుంది, ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ అన్నీ ఉన్నాయి వాళ్ళకి. తప్పే ఉంది. రేపు ప్రమాణ స్వీకారం కూడా ఆయన రావచ్చు పిలిస్తే. ఇప్పుడు ఎట్లయితే ఇక్కడున్న రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు పిలిస్తే నేను వెళ్తాను ఆంధ్రప్రదేశ్ అన్నాడు ప్రమాణ స్వీకారానికి. మరి తప్పేం లేదు కదా. అది రాష్ట్రాలు విడిపోయినంత మాత్రాన ముఖ్యమంత్రి హోదాలో ఈయన వెళ్తానన్నాడు. అదే సమయంలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్గా నందమూరి అంటే ఎన్టీఆర్ వారసుల్లో ఒకటిగా ఉత్సవాలకి కూడా ఈయన ఆహ్వానం పలకలేదు కదా, సో ఇప్పుడు పిలిచే అవకాశం ఉంటుందా? పిలవచ్చేమో, తప్పే ఉంది. ఎప్పుడు రాజకీయాల్లో కావచ్చు, సినిమాల్లో కావచ్చు, లేకపోతే కుటుంబాల్లో కావచ్చు, శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఎవరు ఉండరు. సిచ్యువేషన్స్ అలా ప్రభావితం చేస్తాయి. ఒక్కొక్క అనుకోని సమయంలో చిన్న చిన్న వాటిలో డిస్టర్బెన్స్ ఉండొచ్చు. కానీ అది లాంగ్ ఇదిలో తెలుసుకొని ఒకరికొకరు అర్థం చేసుకొని మనగలిగితే అంతా బాగుంటుంది. అంతే కదా మనం కోరుకునేది కూడా, అంతకంటే ఉంది. సో మొత్తానికి అందరూ కలవాలి, నందమూరి ఫ్యామిలీ మొత్తం అందరూ కలవాలి, బాగుండాలి బాగుండాలి అని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ సార్.